పరిపాలనలో కానీ ప్రజా జీవితంలో కానీ మన వ్యక్తిగత జీవితంలో కానీ అనుకోని ప్రమాదాలు, అనుకోని సంఘటనలు కోకొల్లలుగా జరుగుతూ ఉంటాయి. దాన్నే ఇంగ్లీష్ లో యాక్సిడెంట్ అన్నారు. యాక్సిడెంటల్ గా జరిగే కొన్ని సంఘటనల్ని రాజకీయం చేసి శవరాజకీయాలతో పకటగలల కంటే దానికి సమాధానం ఎవరు చెప్తారు? స్వచ్ఛందంగా నిర్ద్వందంగా క్షమాపణ కోరుతున్నాం అని పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. హుటాహుటి చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళడం, పరిస్థితుల్ని ఎంక్వైరీ చేయడం, నడి రోడ్డు మీద విచారణ చేయడం, క్షతగాత్రుల్ని, మృత కుటుంబాలని ఆదుకోవడం, ఇమ్మీడియట్ గా 24 hours లో అన్ని జరిగినాయి. ఇప్పుడు ప్రమాదాలు ఎలా జరిగాయి అనేది మనకి ఏ కోణంలో జరిగింది, ఏ కుట్ర కోణంలో ఆ ప్రమాదం జరిగింది, ఏ వైఫల్యం వల్ల జరిగింది, ఎవరి వైఫల్యం అది, ఉద్యోగుల, ఆ బోర్డా, ప్రభుత్వం అధికారుల, ఇవన్నీ తేలాల్సి ఉంది. అయినా కూడా ప్రభుత్వం హుటాహుటిని తక్షణం మోడీ గారి సభ నుండి చంద్రబాబు నాయుడు గారు తిరుపతి వెళ్ళడం, అక్కడ పరిస్థితి మీద సమీక్ష చేయడం, కొన్ని నిర్ణయాలు తీసుకుని 25 లక్షల రూపాయలు ఆ కుటుంబాలకి ఉద్యోగం ఇవ్వడం, 5 లక్షల రూపాయలు సీరియస్ గా దెబ్బలు తగిలిన వాళ్ళకి ఇవ్వడం, ఇంజరీ అయ్యి బాగా ఎక్కువ ఇంజరీ ఉన్న వాళ్ళకి ఇవ్వడం, 2 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళందరికీ ప్రత్యేకంగా దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బోర్డులో మెంబర్స్ గా ఉన్నటువంటి వ్యక్తులు తలో 10 లక్షలు, తలో 5 లక్షలు, తలో 3 లక్షలు విరాళాలుగా వాళ్ళు ఇవ్వడం కూడా జరుగుతోంది. కానీ ఈ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు కదా, మరి ఏమన్నా ప్రకటించారండి? ఆయన కూడా వాళ్ళ బృందం అంతా 200-300 మంది ఐసీయూలో తోసుకుని నినాదాలు ఇచ్చారు కదా, సీఎం 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 అని. అది సమయం అండి, సందర్భం అండి? అక్కడ సీఎం అనే నినాదాలు చేయొచ్చా? సెల్ఫీలు దిగొచ్చా? చిరునవ్వులు చిందించొచ్చా? అది శివరాజకీయం కాదా? జరిగింది బాధాకరమైన విషయం. బరువెక్కిన హృదయంతో చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నాం. తప్పుని ఒప్పుకుంటున్నాం హోందాగా. తప్పు జరగడానికి కారణాలను విచారణ చేస్తున్నాం. ఈ లోపల ఆ కుటుంబాలకు ఉపశమనం, ఉపశాంతి కలిగించే కొంత ప్రభుత్వ సహాయాన్ని ప్రకటించాం. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ పరిపాలకుడైనా చేసేది ఏమైనా ఉంటుందండి? కొత్తగా 6 నెలలకు ఎలక్షన్లు వచ్చేస్తాయా? 7 నెలలకు ఎలక్షన్లు వచ్చేస్తాయా? ఒక్క సంఘటనతో ఎలక్షన్లు వీళ్ళు గెలిచేస్తారా? భరించలేదా మేము 5 ఏళ్ళు వీళ్ళ బాధలు, వీళ్ళ అరాచకం, వీళ్ళ విధ్వంసం? అవన్నీ ఇప్పుడు ఎత్తుకోవట్లేదు. ఎందుకంటే తప్పు జరిగింది. ఇక్కడ అనుకోని సంఘటన జరిగింది, అపచారం జరిగింది, కలియుగ దైవం సన్నిధిలో జరగరానిది జరిగింది. ప్రతి గుండె తల్లడిల్లిపోతుంది విషయంలో. మామూలు బాధగా లేదు, హృదయం రంపపు కోతకు గురైంది. అందుకే పవన్ కళ్యాణ్ గారు పెద్దరికం ప్రదర్శిస్తూ ఆయన వ్యక్తిత్వాన్ని ప్రూవ్ చేసుకున్నాడు. చేతులెత్తి క్షమాపణ కోరాడు. ఇంతకంటే ఇది ఇంకేం కావాలని వీళ్ళకి నాకు అర్థం కాదు. ఏం కావాలి? పోనీ వీళ్ళు ఏమన్నా మార్గదర్శకులా? ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు, ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు, ఆ వేళ పాపికొండల దగ్గర, అక్కడ పట్టిసీమ దగ్గర 90 మందితో భక్తులతో బోటు మునిగిపోతే 3 నెలల వరకు తీయలేదు. కనీసం శవాలను వెలికి తీయలేదు. మేము పెద్ద ఉద్యమం చేసాం తెలుగుదేశం పార్టీ తరఫున. అప్పుడు వీళ్ళు ఏమన్నా వచ్చారు, అక్కడికి పరామర్శించారా? ఆ మృత కుటుంబాలకి ఏమన్నా ఆదుకున్నారా? ఎక్స్గ్రేషియా ఇచ్చారా? విచారణ చేశారా? ఏమైందో తేల్చారా? వాళ్ళు స్పందించారా? లేదు కదండి. పోనీ వాళ్ళని చూసి మేము నేర్చుకోవాల్సింది ఏమన్నా ఉందా? వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళకలాగా మేము చేయలేకపోతున్నామా? వాళ్ళ సమయంలో సంఘటనలు జరగలేదా? ఎక్కడో పెళ్లి డాక్టర్ పోయి అక్కడ ఆ ట్రాన్స్ఫార్మర్ అదైతే కాలిపోతే, గుద్దితే, పడిపోతే ఏంటి ఆ రోజు కరెంటు షాక్ కొడితే ఏం చెప్పారు? ఉడత కొరికిందంట, ఆ ట్రాన్స్ఫార్మర్ ఎత్త అయిపోయిందంట, కాలిపోయిందంట అని చెప్పారు. అంతర్వేదిలో రథం తగలబడిపోతే, అక్కడ ఒంటిమిట్టలో రాముడు విగ్రహం తల తెగిపడిపోతే, ఆ విజయవాడ కనకదుర్గమ్మ నగలు ఎత్తుకుపోతే ఏం చెప్పారు? ఆ రథం కాలిపోవడానికి తేనెటీగల కారణం అన్నారు. విజయవాడ కనకదుర్గమ్మ నగలు పోతే తప్పేంటన్నాడు కొడాలి నాని. ఆ 10 కేజీలు వెండి నేను కొనిచ్చేస్తానన్నాడు. ఎంత చులకనగా అటువంటి మాటలు మేము మాట్లాడట్లేదు కదా, బొకాయించట్లేదు కదా. బొకాయింపు సెక్షన్ మా దగ్గర లేదు కదా. తప్పును ఒప్పుకుంటున్నాం,
అది మేము పవన్ కళ్యాణ్ గారు తప్పు చేయలేదు, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పాలక మండలి తప్పు చేయలేదు. జరిగింది, ఏదో విధి వశాన జరిగింది. అధికారుల మీద చర్యలు తీసుకున్నారు. అక్కడ విజిలెన్స్ అధికారిని విజిలెన్స్ అధికారి మీద, ఆ గోశాల ఆ డైరెక్టర్ మీద, జేఈఓ మీద, ఎస్పీ మీద, డిఎస్పీ మీద ఇమీడియట్ గా చర్యలు వచ్చినాయి, ఇంకా రాబోతున్నాయి. తిరుపతిలో 5 సంవత్సరాల విధ్వంసానికి 6 నెలలు టైంలో చక్కబెట్టలేని దుస్థితి అక్కడ దాపురించింది. నేను మొన్నే 10 రోజులైన తిరుపతి పోయి వచ్చాను. అక్కడ పరిస్థితి ఏంటంటే, చెప్పమంటారా,